జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ రోజు లోక్సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1963లో చేసిన కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభిస్తే 2029లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ బిల్లుల ఆమోదం పొందడంపైనే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది. పార్లమెంట్లో ఇవాళ కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టబోతోంది మోడీ ప్రభుత్వం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి 2 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కీలక బిల్లుల్ని సభలో పెట్టబోతోంది. అందులో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు రెండోది. ఈ 2 బిల్లుల్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెడతారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, జమిలీ ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరో బిల్లు ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా న్యాయశాఖ బిల్లు రూపొందించింది. లోక్సభలో పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది బీజేపీ. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలం ఉంది. జమిలీ ఆమోదానికి 364 మంది ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో ఎన్డీఏకు 121 మంది ఎంపీలుంటే జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. ఇండియా కూటమి బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లోక్సభలో కూటమికి 235 మంది సభ్యులున్నారు. జమిలీ బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్తో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది. అయితే జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 31 రాష్ట్రాల అసెంబ్లీ, 545 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలను ఇప్పటికే 30కి పైగా పార్టీలు సమర్థించాయని సమాచారం.